పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. అమెరికా అండతో ఇరాన్పై క్షిపణి దాడి చేసిన ఇజ్రాయెల్ యుద్ధానికి నాంది పలికింది. శుభం కార్డు ఎప్పుడు ఎలా పడుతుందనే చర్చకు ఇప్పట్లో సమాధానం దొరికేలా లేదు. ఎందుకంటే క్షిపణి దాడులతో పశ్చిమాసియా దేశాలు దద్దరిల్లుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ అమెరికాకు గట్టిగా బదులిస్తోంది. ఇరాన్ తమ దేశానికి సమీపంలో ఉన్న అమెరికా స్థావరాలను టార్గెట్ గా చేసుకుంది. ఇక పశ్చిమాసియా మరొకసారి భీకర రణక్షేత్రంగా మారింది. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులకు దిగాయి. దీంతో ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. దీంతో యుద్ధ రంగంగా మారింది. ఒకవైపు ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ ముప్పేట దాడులు నిర్వహించింది. రైట్ చూస్తున్నాం మనం. ఇప్పటికే దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులపై కూడా డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఇరాన్లో ఉగ్రవాదానికి చోట్లేదని తెలిపారు. ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాన్ని ఉంచుకోవడానికి వీలు లేదని స్పష్టం చేశారు. మాట్లాడుతున్నాం. మన్యం కోటేశ్వరరావు గారు ఉన్నారు, బండారు రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు. సో ఇప్పటికే బండారు రామ్మోహన్ రావు గారు, ఇరాన్ సుప్రీం లీడర్ అమేనీ ఇప్పటికే కూడా బంకర్లో దాక్కున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆయన ఆచూకీ పైన కూడా కొన్ని సందేహాలు వస్తున్నాయి. బండారు రామ్మోహన్ రావు గారు రైట్. అదేనమ్మా, గతంలో కూడా ఇట్లాగే ఇప్పుడు కామా పడ్డది యుద్ధానికి అంతకుముందు దాకా. అంతకుముందు కూడా సేమ్ అదే అన్నారు, ఖమేనీని చంపేశాం అయిపోయింది, కేఎల్ కథన్ దుకాణం బంద్ అని కూడా అన్నారు. అమెరికా అభిషేకంతో మాట్లాడింది, కానీ బతికే ఉన్నారు ఆయన. ఇప్పుడు రెండోసారి మళ్ళీ యుద్ధం మొదలైన సందర్భంలో కూడా ఆయన కార్యాలయం మీద దాడి చేయడంతో ఆయన చనిపోయాడనే పుకార్లు కూడా పుట్టిస్తున్నారు. లేకపోతే దేశం విడిచిపోయారు, ఎక్కడైనా ప్రవాసం పోయిన మాట కూడా అంటున్నారు. గతంలో ఏ బదనాం అయితే చేస్తారో ఇప్పుడు అదే చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా యుద్ధ తంత్రంలో ఎదుటివాడిని వీక్ చేయాలంటే ఆ వీక్నెస్ వాడుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఖమేనీ లేదంటే యుద్ధం అయిపోతుంది అనే ఉద్దేశంగా. నేను చెప్పాను ఇంతకుముందు దాకా, రామాయణంలో కదా మాయా సీతను తీసుకొచ్చి రాముడికి చూపించి సీతను చంపేశామని, మాయా రాముడిని తీసుకెళ్లి సీతకు చూపించి రాముడిని చంపేశామని చెప్పి తల నడికినట్టు చూపించి, అప్పటి నుంచే ఇట్లాంటి యుద్ధ తంత్రాలు ఉంటాయి. భారతంలో కూడా చూసాం, మన ద్రోణాచార్యుడిని మన విశ్వరూపాన్ని ప్రదర్శించుకోవడం ఉండాలంటే అశ్వత్థామ హత హత నరో కుంజరో అన్నట్టు చేసి అక్కడ కూడా మరి ద్రోణాచార్యుని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతించి అందరూ చూసాం. ఇక్కడ కూడా ఏమంటున్నారు అంటే యుద్ధంలో ఎప్పుడు కూడా ఇటు అసత్యాలు అర్ధసత్యాలు రాజ్యం వెళ్తాయి. ఖమేనీ గురించి మాట్లాడుతున్న ఇవన్నీ కూడా అర్ధసత్యాలు అంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇజ్రాయెల్ లో కానీ ఇరాన్ లో కానీ, ముఖ్యంగా ఇరాన్ మీద దాడులు తీవ్రంగా ఉంటున్నాయి కనుక దినదిన గండం నూరేళ్ల ఆయుష్యాన్ని బతుకుతున్నారు. ఇవాళ యుద్ధానికి కామా పడ్డదని అనుకున్నారు కానీ పులి స్టాప్ పడ్డదని ఎప్పుడు అనుకోలే కనుకనే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉన్నారు కనుకనే ఇవాళ యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇరాన్ కూడా మొండిగా, అంటే రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నట్టు ఇరాను పాలకులు కానీ లేకపోతే ఇరాన్ యొక్క ప్రజలు కానీ వాళ్ళు మొండి ధైర్యంతోనే ఉన్నారు. ఏదైతే అది అయిందనే ఉన్నారు, సమస్య లేదు. అమెరికా ప్రత్యక్ష యుద్ధం చేయకపోయినా కూడా మొన్నటి దాకా ఇప్పుడు అమెరికా కూడా ప్రత్యక్ష యుద్ధానికి దిగే పరిస్థితి ఉన్నది. ఇజ్రాయెల్ భుజం మీద తుపాకీ పెట్టి పేలుస్తున్న అమెరికా ఇవాళ తాము అవసరమైతే తాము యుద్ధానికి దిగుతా అంటుంది, కానీ గతంలో దిగింది కూడా అంటున్నాను. ఇదే అమెరికా మన ఇరాన్ మీద దాడి చేసిన సందర్భం చూసుకుంటే ఇజ్రాయెల్ ఆపమని చెప్పి అతి త్వరలో మనం ముగించుకుందామని చెప్పి ఇజ్రాయెల్ తెలియకుండానే మొట్టమొదటి మనకు బంకర్ల మీద దాడి చేసింది కదా. మన యుద్ధం చివరిలో చూసాం కదా మనం. ఏమైంది, అలీ ఖమేనీ చచ్చిపోలేదు, నిలువుగా చీల్చుకపోయే బంకాల మీద చీల్చుకపోయే ఆయుధాలు కూడా క్షిపణులు వాడినా ఏం కాలేదు చూసినాం మనం. కనుక ఇవంతా ఎట్లా అంటే మైండ్ గేమ్ ఆడుతున్నారు, సమస్య లేదు. అట్లాగే మనకు అంతర్యుద్ధం పేరు మీద ఇరాన్ మీద ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఐక్యరాజ్య సమితిలో, అప్పుడు కూడా ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ ఒక రకంగా చెప్పాలంటే డిఫెన్స్ లో నెట్టే ప్రయత్నం చేశారు. ఏమైంది, మనలాంటి దేశం కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ మనకు ఎన్ని భేదాలు ఉన్నా మనం దాని తీర్మానాన్ని వ్యతిరేకించినాం. అమెరికా కుట్రపూరితంగా మన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని 24 దేశాలు అంగీకరించి ఆ తీర్మానం ఎక్కింది. కానీ మనం వ్యతిరేకించాం, ఇరాన్కు అనుకూలంగా మనం ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసాం. అందుకని ఏమంటున్నానంటే ఎప్పుడు కూడా యుద్ధం మొదలు పెట్టడం వాళ్ళ చేతిలో ఉంటుంది, కానీ ముగింపు వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇరాన్ మాట్లాడే మాటల్లో కేవలం మొండి ధైర్యం కనపడుతుంది కానీ తప్ప అసలు రేపు పొద్దున ముగిస్తాం మేమే, వాళ్ళు మీరు మొదలు పెట్టాలి మేము ముగిస్తాం అనేది అబద్ధం అంటున్నాను. కానీ
మొండి ధైర్యంతో పాటు ఇరాన్ కూడా అప్పటి నుంచి ఎవరు రాటు తేలింది, ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఇరాక్ మీద దాడి చేసినప్పుడు కానీ, సద్దాం హుస్సేన్ చంపినప్పుడు కానీ ఏ ఆరోపణలు చేసిందో ఆరోపణలు ఒక్కటి కూడా అమెరికా నిరూపించలేకపోయింది. ఇప్పుడు కూడా ఇరాన్ మీద ఏదైతే ఆరోపణలు చేస్తుందో ఆరోపణలకు కారణం ఏంటిది, ఆరోపణలు నిజమేందంటే అమెరికా దుశ్చర్య, అమెరికా యూటాలు తీసుకోవడం, అమెరికా తన విధానాలను మార్చుకోవడం, మనకు అణు ఒప్పందం నుంచి వైదొలిగింది అమెరికా, ఇవన్నీ చూసినాం మనం. కనుక దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు అమెరికా చేస్తున్న ప్రపంచ పోలీస్ పాత్ర చేసుకుంటూ నేను అన్నిటికీ నేనే అని చేస్తున్న దాన్ని చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని సనుగుతున్నాయి, కొన్ని బహిరంగ వ్యతిరేకిస్తున్నాయి, కొన్ని మనలాంటి దేశం వ్యూహాత్మకంగా ఎక్కడ దెబ్బ కొట్టడం అక్కడ దెబ్బ కొడుతున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న మొత్తం మారణ హోమంలో జరుగుతుంటే అమెరికాదే పెద్ద పాత్ర అంటున్నాడు. ఈ రక్తపు చేతులు అమెరికావే అంటున్నాను, సమస్య లేదు. ఇటుపక్క రష్యా చేస్తున్న, రష్యా తనదైన రీతిలో ఉక్రెయిన్ మీద దాడి చేసే క్రమంలో అక్కడ చేస్తున్నది. ఇది చైనా తనదైన దాడులు చేస్తుంది. 3 అగ్రరాజ్యాలు కూడా ఎవరికి వారు వారి ప్రాంతంలో ఆధిపత్యం కోసం జియోపాలిటిక్స్ కోసం ఎవరి వారు చేస్తున్నారు. అమెరికా దోషిగా నిలబడి డైరెక్ట్ గా ప్రవర్తిస్తుంది. అధ్యక్షుడు ఎవడున్నా అమెరికా ధోరణి మారడం లేదు. ఇక్కడ మాత్రం రష్యా, చైనా లాంటిది కొన్ని దేశాలు ఏంటంటే తమదైన అనుకూలతతో ప్రపంచంలో కొంచెం సచ్చరిత మాది లేకుంటే అట్లా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ 3 దేశాలు వెనిజులా అధ్యక్షుడు ఎత్తుకపోతే ఈ 3 దేశాలకు తెలియదా? అది ఎత్తుకపోతే వీళ్ళకి కూడా తెలుసు. ఇది కూడా అంటున్నాను నేను, ప్రపంచంలో ఇవాళ అశాంతికి కారణం ఈ 3 ప్రపంచ దేశాలు, అగ్రరాజ్యాలు అంటున్నాను స్పష్టంగా. అంటే బండారు రామ్మోహన్ రావు గారు అలానే కొంచెం హోల్డ్ లో ఉండండి, చిన్న బ్రేకింగ్ అందుతోంది. కాకినాడ జిల్లాలో బాణాసంచా